ఎందుకు తగలేసుకోను శాస్త్రం, ఈ శాస్త్రాలన్నీ చివరికి నీళ్ళలో మునిగివాడు కాపాడలేనట్టు బతకడానికి పనికొచ్చేయాలయ్యా, ప్రజలకు పనికొచ్చే సైన్స్ కావాలి. సైన్స్ గీన్స్ ఎంతవరకు పని కావాలంటే మీరు ఇంత ఎక్స్ప్లెయిన్ చేయగలిగిన వాళ్ళు డయాబెటిక్ ఎట్ట తగ్గుతుందో నేను సింపుల్గా ఒక డైట్తో నేను చూపించాను. టైప్ 1 దగ్గర నుంచి టైప్ 2 దగ్గర నుంచి 100% ఫలితాలతో టైప్ 2, మ్యాక్సిమం ఫలితాలతో టైప్ 1. టైప్ 1 నేను మొత్తం క్లెయిమ్ చేయలేను, ఎందుకంటే పిల్లలు కొంచెం చేయడం టఫ్ కాబట్టి అది ఒక పెద్ద ఇష్యూ. 100% మీరు అసాధ్యమని మీరు ఒక్కడొక్కడి దగ్గర చేయలేదు. ఆఫ్టర్ ఒక కామర్సాడు 50 ఏళ్ల వయసులో చేశాడంటే మీరు చేయలేక చెప్పండి. అంతంత విడమర్చి ఇంతంత దాని గురించి కూడా మీరు పెద్ద ఇంతంత థీసిస్లు పుస్తకాలు తయారు చేసి నోబెల్ బహుమతి తీసుకున్న మీరు డయాబెటిక్ ఎట్ట తగ్గుతుందో మీకు తెలియదా? ఎంత సిగ్గుచేటైన పని మీరు ఆలోచించారా? ప్రజలు ఆలోచించండి. దేనికి తగలేసుకొని నీ విజ్ఞానం అంతా కలిపెళ్ళి ఇంట్లో పిల్లలకు అన్నం పెట్టడానికి ముద్ద పనికిరానప్పుడు నీకు ఎంత నాలెడ్జ్ ఉంటే ఏంటి ఉపయోగం? నోట్లోకి ముద్ద వెళ్ళటానికి పరిస్థితి లేనప్పుడు. అట్లానే మీరు సైన్స్ ఎంత డెవలప్ చేస్తే ఉపయోగం ఏంటి? జలుబుకు మందు లేదు, దగ్గుకు మందు లేదు, బీపీకి మందు లేదు, షుగర్కి లేదు, థైరాయిడ్కి లేదు, బోడి గ్యాస్కి లేదు, ఎబోలాకి లేదు, సార్స్కి లేదు. ఎగ్జిమా వస్తే దిక్కులు చూడాల్సిందే, సూర్యాసి వస్తే ఏం చేయలేం, లంగ్ ఇన్ఫెక్షన్ వస్తాడంటే నిసాయం వదిలేయటమే. హెచ్ఐవికి లేదు. దేనికి ఉంది? ప్రోటోకాల్స్లో సర్జరీలు, మన ప్రొసీజర్లు ఈ తప్ప ఏమున్నాయి మందులు?